చూపించి జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడంటే, జగన్మోహన్ రెడ్డి మోసం చేసింది కరెక్ట్ అయితే మీరు 14-19 మధ్య కాలంలో ఇచ్చిన తేదీలు కూడా మోసం కిందికే వస్తాయి కదా అని చెప్పేసి వారికి గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఈ ప్రాజెక్టు గురించి పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు గురించి నేను మళ్ళీ మాట్లాడతా. వారు సంతోషకరమైన విషయం ఏమంటే, ఈ సంవత్సరం జూలై నాటికి పనులు పూర్తి చేస్తాము, ప్రజలకు జాతికి అంకితం ఇస్తాము అని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి మోసం చేసినాడు, పూర్తి కాకుండానే రిబ్బన్ కటింగ్ చేసినాడు అని చెప్పేసి కూడా వారు అన్నారు. వాస్తవమే మీరు చెప్పిన మాట, రిబ్బన్ కటింగ్ చేసింది వాస్తవమే. కానీ మొత్తం ప్రాజెక్టు జాతికి అంకితం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. టన్నెల్స్ పూర్తి చేసినారు కాబట్టి చేసినారు. టన్నెల్స్ పూర్తయిన సందర్భంగా పూర్తయినాయని చెప్పేసి చేసినారు. అంతెందుకు సార్, ఈరోజు మీరు నిన్నటి రోజు మార్కాపూర్ వచ్చే ముందు దోర్నాల దగ్గర లైనింగ్ కోసం 400 కోట్ల చిల్లరకు ఫౌండేషన్ స్టోన్ వేసి వచ్చినారు. మీరే 1996లో ఈ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వేసిండ్రు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిండ్రు. మళ్ళీ ఈరోజు ఎందుకు వేసినట్టు? మనం ఒక తార్ రోడ్డు నిర్మించినాం, తార్ రోడ్డు గతుకులు బండింది, గతుకులు పడితే దాన్ని గతుకులకు ఆ ప్యాచ్లు వేసేదానికి మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేస్తామా? మీరు అనుభవజ్ఞులు, మీకు కూడా అది వెయ్యాలనేటువంటి భావన ఉంది అని నేనైతే అనుకోను. కానీ ఇందరికి చెప్పినట్టుగా నాయటాటి రాజకీయ నాయకులు, కొందరు అధికారులు మీ మొక్కు పొందేదానికోసం ఇటాటిని చెప్తా ఉంటారు. మీరున్నటువంటి పని ఒత్తిళ్లలో వాటిని ఆలకిస్తూ ఉంటారు. అంత చిన్న విషయాన్ని కూడా మనం అంత పెద్ద తప్పు పట్టాల్సిన భావన లేదనేది నా ఉద్దేశం. రైట్, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసిందని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినది నిజమా అబద్ధమా అనే దానికి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం జూలై అంటే 2026, మళ్ళీ గతంలో మనం అనుకున్నట్టు సంవత్సరం చెప్పకుండా పోవద్దు సార్. మీరు సంవత్సరం క్లియర్గా చెప్పినారు. జూలై 2026కు పూర్తి చేస్తామన్నారు. చేపించండి, సంతోషపడతాం మా ప్రాంత వాసులందరము. అలాగే మీరు కోరినట్టుగా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజానీకం మొత్తం కూడా రాజకీయంగా మీకే ఆసరాగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నది మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా స్వాగతిస్తాం. రాజకీయాలు కాదు నాకు చేస్తాం. మా ప్రాంత అభివృద్ధి, వెనుకబాటుతనం పోవడం అనేది ప్రధానమైంది కాబట్టి ఖచ్చితంగా మీ మాట మీద నిలబెట్టుకోండి. మేము మోసగాళ్ళ కిందనే మీరు చెప్పిన మాటను నేను ఒప్పుకుంటా, మిమ్మల్ని అభినందిస్తాం, స్వాగతిస్తాం. కానీ అట్లా కాకుండా మీరు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి ముందుకు పోవడం అంటే మాత్రం అది బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా రేపటి రోజు మళ్ళీ మేము ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షంగా మేము కూడా అడుగుతాం మిమ్మల్ని. కాబట్టి దయచేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఈ సంవత్సరం 2026 జూన్ నాటికి పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మీరే ఓపెన్ చేయండి. కానీ సార్ మీరే చెప్తా ఉన్నారు 9,000 కోట్ల చిల్లర మొత్తం ఖర్చు అవుతుంది అని. 9,000 కోట్ల చిల్లరలో ఇప్పటి వరకు 5,455 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినారని కూడా చెప్పినారు తమరే. 5,455 కోట్లు ఖర్చు పెడితే ఇంకా సుమారు 3,500 కోట్లు కావాలి. మీరు ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంత కేటాయించినారు? 400 చిల్లర కోట్లు లేదా 500 కోట్లు మంజూరు చేసినారు. మిగిలినటువంటి ఫండ్స్ ఏంటి సార్? సరే, మీ దండాలు మీరు బట్టి చేస్తారనుకుందాం, చేయండి. బడ్జెట్లో పెట్టలే, సమయం చెప్పినారు, పూర్తి చేస్తామన్నారు. మళ్ళీ మీరు చెప్పిన దాంట్లోనే మళ్ళీ ఏదో 14 నెలలు అంటారు. 14 నెలలు కరెక్టా, జూలై కరెక్టా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం జూలై 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేపించి ప్రజలకు అంకితం చేసి మీ నిబద్ధతను చాటుకోవడమే కాకుండా ఈ ప్రాంత ప్రజల, ఈ ప్రాంత రైతాంగం యొక్క మన్ననలు, మద్దతు మీరు మీ పార్టీని పొందండి, మేము కూడా స్వాగతిస్తాము అని చెప్పేసి కూడా గర్వంగా మీకు తెలియపరుస్తా ఉన్నా.